ఈరోజు మాట్లాడుతున్న నాయకులు కానీ మంత్రులు కానీ తెలంగాణ నుంచి ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కానీ అందరూ ప్రతి ఎంప్లాయీ ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాడు, మాకు అన్యాయం అయింది, ఏదో అయింది. దట్స్ ట్రూ, దట్ ఈస్ ఆల్ టేకెన్ నౌ. And even the ministers, whoever, all politicians, everybody is talking, we lost so many things to Andhra, so much money or so much property, so many things, of course, right? So many rights of Telangana. So వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇప్పటి నుంచి జరగబోయేదంతా ప్రతి ఉద్యోగి కూడా తెలంగాణ కోసమే పనిచేయగలిగితే, ప్రతి ఉద్యోగి ఒకవేళ రేపటి నాడు లంచం తీసుకోగలిగితే అది ఒక తెలంగాణ వాడి ఇస్తూ ఉంటాడు, తెలంగాణ వాడి తీసుకో ఉంటాడు. కాబట్టి కనీసం ఆ కరప్షన్ అని మన తెలంగాణ వాళ్ళ దగ్గర మనం ఎందుకు పైసలు తీసుకోవాలి? ప్రతి మంత్రి కానీ మన తెలంగాణ పనులు చేయడానికి మనం ఎందుకు డబ్బు సంపాదించామా? రేపు డబ్బు సంపాదించాలంటే మళ్ళీ మన తెలంగాణ వాళ్ళని దోచుకుంటేనే కదా మళ్ళీ మినిస్టర్లు కానీ ఈ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కరప్షన్ కానీ దోచుకునేది ఎవరిని రేపటి నాడు ఒకవేళ మనకి కరప్షన్ పెరిగితే తెలంగాణ స్టేట్లో అది మళ్ళీ దోచుకునేది తెలంగాణ వాళ్ళని. కాబట్టి ఐ జస్ట్ వాంట్ ఈ రోజు ఏ కమిట్మెంట్ తోటి వీళ్ళంతా పనిచేస్తున్నారు ఆల్ ఎంప్లాయీస్, నిజానికి సకల జనుల సమ్మె చేస్తున్నాడు. దట్ వాజ్ సో బిగ్ వన్. అంటే ఆ రోజు నిజానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఐ థింక్ షేక్ అయింది నిజానికి, అది ఎట్లా కట్టాలి, ఆడ ఎట్లా హౌ టు కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఈ రోజు అది సాధించిన రోజు కనీసానికి వీళ్ళంతా ఒక కమిట్మెంట్ తెలంగాణ వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకుండా పని చేయగలుగుతాం, నాన్ కరప్ట్ ఉండగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు సీట్లో కూర్చున్నోడు తెలంగాణ వాడే, సీట్ దగ్గర పనికి పోయేటోడు తెలంగాణ వాడే. ఏ ప్రాణాలు మనమైతే అనుకుంటున్నామో, ఏ ప్రాణాలు పోయినాయి, రేపటి నాడు మనకు డొక్కాడితే కానీ చేయగలిగితే కానీ డొక్కాడు సంథింగ్ లైక్ దట్. అలాంటి వాళ్ళు వచ్చి ఒక పనికి వచ్చిన్నాడు తెలంగాణ వాళ్ళకి, అయ్యో ఈ సాటి తెలంగాణ వాడే, ఈ దరిద్రుడు నా దగ్గరికి వచ్చింది ఒక పని కోసం, ఒక రేషన్ కార్డు కావచ్చు, ఒక గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఒక వాట్ ఎవర్ ఒక ఎలక్ట్రిసిటీ బాయికి మీటర్ కావచ్చు, ఒక ఎనీథింగ్. వీళ్ళంతా మన తెలంగాణ ఎంప్లాయీస్ ఈరోజు నా తెలంగాణ అని పిచ్చిగా కొట్లాడుతున్నారు. దట్ అంత ఆవేశం ఈరోజు ఉన్నది, ఎప్పటికి కూడా ఉండాలనేది నా కోరిక. అంతే ఆవేశం ఎప్పటికీ ఆ ఎంప్లాయీస్లో అండ్ మినిస్టర్స్లో ఎమ్మెల్యేస్లో వాళ్ళ పర్సనల్ గేమ్స్ కోసం కాకుండా ప్రజల కోసం అనుకొని ప్రజల సొమ్మునే ఉపయోగించి డెవలప్ చేయాలనేది నా కోరిక. నాన్ కరప్ట్ తెలంగాణ అది కమిట్మెంట్ కింద ఈ ఎంప్లాయీస్ ఇస్తే దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్. ఐ కంగ్రాచులేట్ వన్స్ అండ్ ఆల్. గోపాల్ జనగామ, గోపాల్ ఒక్కరే మనం ఇంటిగా వచ్చి జై తెలంగాణ ఎంత మాట్లాడితే పెద్ద మంది దాంట్లో మాట్లాడే మాట్లాడకన్నా విన్నా డాక్టర్ శ్యామ్ గారు 1969 మూమెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసి బుల్లెట్ పక్క నుంచి బుల్లెట్ తీసుకుపోయిన 43 ఏళ్ళ పోరాటం డాక్టర్ శ్యామ్ గారు. పాలిటిక్స్ లో పోవాలంటే అయితే ఈ యొక్క వార్తను అడ్డుకోవడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో చాలా బంగారు గుడ్లు ఉన్నాయి, అవి కావాలని రాకూడదు అని మన వాళ్ళు చాలా స్పష్టంగా చేసి దాన్ని అడ్డుకోవడానికి కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే మూడు థింగ్స్ ఓకే, ముఖ్యంగా తెలంగాణ ఏదైతే ప్రాసెస్ అవుతుందో అయిన తర్వాత భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. ఎందుకంటే అద్భుతమైన తెలంగాణ తీర్చిదిద్దాలి, అది ఇప్పటి ఉన్న యువకుల వల్లనే అవుతుంది. అయితే గుజరాత్ కంటే మంచి రాష్ట్రం ఏర్పడాలని నా ఒక ఆలోచన. దానికి ప్రతి ఒక్క
ఎన్ఆర్ఐ తర్వాత అక్కడ ఉన్న లోకల్ పీపుల్ పొలిటీషియన్స్ అందరూ కలిసి లంచము అటువంటి కరప్షన్ లేని తెలంగాణ ఉద్భవించాలని నా యొక్క ఆశ. అయితే ఇదొక పాటు. రెండవది, ఇక్కడ వచ్చిన తెలంగాణ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తర్వాత తెలంగాణలో ఉన్న మనుషులు తర్వాత ప్రపంచంలో ఉన్న అందరూ తెలంగాణ బిడ్డలు సహకారంతో వచ్చింది. ముఖ్యంగా 1300 ఇక్కడ చనిపోయింది ఆ మార్చి. వాళ్ళ యొక్క ఆత్మశాంతి కావాలంటే మనం అద్భుతమైన తెలంగాణ తీర్చిదిద్దామని ప్రోత్సహించాలి. దాని తర్వాత రెండవది ఏంటంటే మనము ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ మన బాధ్యత ఏంటంటే తెలంగాణ గురించి ఎప్పుడు సహాయం చేయాలి, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మన కన్నా ఉంది. సో నేను పుట్టింది సికింద్రాబాద్. సికింద్రాబాద్లో ఉండేవాళ్ళప్పుడు మొదటిసారి నాకు తెలంగాణ అనుభవం అంటే నేను గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు స్టూడెంట్ అయితే కళ్ళ ముంగట రోజు ఒక వారానికి ఒకసారి అయినా సరే 13 మంది చనిపోయి వస్తుంది, లేకుంటే ఒక 50 మంది గాయపడి వస్తుంది. ప్రతిసారి మీటింగ్ ఎప్పుడైనా చూసి అయినా సరే రాజమండ్రి తర్వాత చుట్టుపక్కల ఎక్కడ మీటింగ్ అయినా మీటింగ్ రాగానే ఫైరింగ్ అవుతుంది. మనందరూ నా కళ్ళం చాలా మంది చనిపోయింది. వాళ్ళు కూడా చమన్ అది పెద్ద ఏరియా హైదరాబాద్, అక్కడ ఫైరింగ్ అయితే లేదా ఎంతో మంది చనిపోయింది. నాకు చాలా గుర్తున్నది ఏంటంటే మే 1 రాజ్భవన్ ముట్టడి, అక్కడ లేదా 15 మంది చనిపోయింది. సో ఎప్పుడు ఇంటికి వస్తామని నా పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. అక్కడ మేము అందరం అన్నదమ్ములను కలిసిపోతుంది. వచ్చే వరకు పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎక్కడ ఏమైందో. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ అదే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో రెండో ఇంపార్టెంట్ ఏంటంటే అందరం మనం తెలంగాణ కాకుండా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, అట్లనే ఇండియా నుంచి వచ్చే ఎన్ఆర్ఐ పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారికి ఇక్కడ ఉన్న ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ చాలామంది ఒక ప్రణాళిక చేసి వచ్చిన వాళ్ళకు ఉపయోగం చేసి ఇక్కడ పుట్టిన పిల్లలు తెలంగాణ పిల్లలు వాళ్ళకి స్కాలర్షిప్స్, కాలేజ్, ఉద్యోగాలు అవి కూడా అది మర్చిపోకుండా చేయాలని నేను ఆశిస్తున్నాను. మూడవది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ సత్యం ఎక్కడైనా వస్తుంది, ప్రాసెస్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ 15,000 మంది తెలంగాణ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. 15,000 మంది మొత్తం ఇంకెక్కడ కూడా కావచ్చు. అయితే ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి తెలంగాణ అసోసియేషన్ అనేది చేసుకొని ఆర్గనైజ్ చేయాలి. ఇక్కడ ఆర్గనైజ్ లేకపోతే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఈ బలమే ఈ ఆర్గనైజేషన్. అనుకున్నారు అంటే అది గవర్నమెంట్ కూడా లేదా చాలా మంచిగా చూస్తున్నారు. తర్వాత మనకి మంచి సదుపాయం ఇస్తుంది. అమౌంట్ తీసుకొని చెప్పి దుబారీ కంటే సో we have to make an organization. There is no organization, but nobody will. ఇప్పుడు టీఆర్ఎస్కు కేసీఆర్కు బ్యాకింగ్ ఏంటంటే అక్కడ ఉన్న సపోర్ట్ చేసిన ప్రజలు పథకమే. అట్లనే ఇక్కడ కూడా అంతే. జగన్మోహన్ గారిని ఒక విషయం ఫాదరు మీరు ఇండియా నుంచి వచ్చారు మిస్సింగ్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. భారతదేశంలో నేను 29వ రాష్ట్రంగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలకు, సోదరిమణులకు, ఎన్ఆర్ఐ తెలంగాణ సోదరిమణులకు, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయులకు అందరికీ నా నమస్సుమాంజలి. 1968-69 నుండి
2013 వరకు దాదాపు 35 సంవత్సరాల నుండి రావణ కష్టంగా జరుగుతున్న ఈ సమస్యను నేటికి జూలై 30 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ ఒక సమస్యను తీర్పు తుది నిర్ణయం చేద్దామనే ఉద్దేశంతో కేసీఆర్ గారు 13 సంవత్సరాల నుండి చేసిన పట్టుత్వము పట్టుదల దీక్షతో ముందుంచుకొని ఒక పార్టీ ప్రమేయంగా సోనియా గాంధీ గారు 29వ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనకు ప్రకటించింది తెలుసు. అది ఎంతవరకు నిలుస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. 2009 నాడు ప్రకటిస్తే 23 రోజుల తర్వాత వెనక్కి తీసుకున్న రోజులు మనం మర్చిపోవాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టే నాటికి కూడా మనం దీన్ని వచ్చిందని సంబరాలు పంచుకున్నప్పటికీ ఆనాడే మనం ఇది సంబరాలు పంచుకోవాలి. అదే కాకుండా మీరు అందరికీ తెలుసు 1943 నేను కూడా 65లో తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాల్గొన్నాను. అప్పుడు నేను ఇంటర్మీడియట్ అయినప్పటికీ ఎంతో ప్రయోజనాలకు ఇండియా ప్రభుత్వం సోనియా గాంధీ గారు ప్రకటించడానికి మనం సంతోషపడుతున్నందుకు కొంత అయినప్పటికీ 1947కు పూర్వం నిజాం ప్రభుత్వం ఉన్న స్టేట్ అదే ఇప్పుడు మన ఆంధ్ర నుండి విడిపోతున్న తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేమే డెవలప్ చేసిన ఆంధ్ర వాళ్ళు అంటున్నారు. ఆంధ్ర వాళ్ళు ఎవరు డెవలప్ చేసింది? ఎవరు డెవలప్ చేయలేదు. చందనాపరాధ ముంగట సాటి మీరు మహిళలు చందనాపరాధ ఉన్న బొమ్మకు చీరగట్టిన కూడా మీరు చేయలేదు. ఆంధ్ర వాళ్ళు ఏం చేసినా దెబ్బలు గుర్తుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు కూడా అప్పుడు 2వ రాజధాని ఇప్పుడు 2వ రాజధాని ఉండవలసిన స్టేట్ మన భారత తెలంగాణ లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిజాప్రమేయం ఉంటే ఇంకా అంతకన్నా ఎక్కువ డెవలప్ చేసేవాళ్ళు అని నేను అంటున్నాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను సత్యం నుండి పలుకు చల్లగాను కంచులు రోగునట్లు కనకం రోగున విశ్వదాభిరామ అప్పుడెప్పుడు బాగా చెప్పేవాడు ఏం చేశాను చాలా మంది ఆంధ్రాలు బాగా మాట్లాడుతున్నారు. లగడపాటి కానీ జగడపాటి కానీ ఏకపాటి కానీ రాజపాటి కానీ ఇందరు ఎన్ని చేసినా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ ఆస్తులను పెంపొందించడానికే వాళ్ళు చేస్తున్నారు అనేది నిజమెరిగిన సత్యము, నిగ్గు తెచ్చే సత్యం. దాన్ని ఎవ్వరూ కాదనలేదు. అయినప్పటికీ మేము చేశామని చెప్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు? రాష్ట్రం విడిపోవాలి, సమైక్యంగా ఉండాలని వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఉండాలి చెప్పండి? ఎందుకు చెప్పాలి? పంచభూతాల సాక్షి చెప్తున్నా. రాష్ట్రం ఎందుకు ఉండాలి? ప్రపంచమే ఒక కుటుంబం. ఈ ప్రపంచానికి పోయి పైన ఒక్కటే ఇల్లు అయినప్పుడు దీనికి పంచభూతాలు నీరు, నిప్పు, గాలి, 3 ఈ 5 నుంచి పంచుకునే వాళ్ళు దీన్ని పంచుకునే ఇద్దరు సూర్యుడు చంద్రుడు, సూర్యోదయం సూర్యాస్తమయం. ఈ 2 వాళ్ళు జాలకాలు 4 దిక్కుల మధ్యలో సూర్యుడు ఉదయించేది తూర్పని, అస్తమించేది పడమని. దీనికి 2 సరిపోకుండా ఉత్తరం ఈ 4 సరిపోకుండా ఆగ్నేయము ఈశాన్యము విడగొట్టింది ప్రకృతి. నువ్వు కాదు నేను కాదు, మనం తేజమ్మ భగవంతుడు. అప్పటి నుంచే విడిపోవడానికి ఆస్కారమైంది. ఈ దేశాన్ని ఈ భూభాగాన్ని మొదలు ఖండాలుగా, ఆ తదుపరి ఖండాలు దేశాలుగా, దేశాలు రాష్ట్రాలుగా, రాష్ట్రాలు జిల్లాలుగా, జిల్లాలు గ్రామాలుగా విడిపోతుంది. దీన్ని విడిపోవాలి, ఇంకా సమైక్యంగా ఉంచాలి అని ఆంధ్ర వాళ్ళకి ఎక్కడుంది? విడిపోతానికి ఆస్కారం ఎక్కడుంది? విడిపోవాలి. కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు ఎలా విడిపోతాం? విడిపోవడానికి అప్పటి ప్రకృతి మనం విడదీసింది. పంచభూతాలే మనం విడదీసినాయి. ఖండాలుగా, దేశాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలు. కాదనడానికి సత్యం మేము ఆంధ్ర వాళ్ళు మేమే కలిసినాం, మేమే చేసినాం. ఈ మన 47 స్వాతంత్ర్యం రాగం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటికీ అప్పటికి మన రాజ్యాంగం 40 స్వాతంత్ర్యంలో ఉన్న ఈ స్టేట్ తెలంగాణ స్టేట్ కలవలేదు. మీరు మీ అందరికీ పేపర్లో అయినప్పటికీ మన విడగొట్టి ఇందిరాగాంధీ కానీ కన్నా దేవుడు కానీ సోనియా గాంధీ గారు ఇచ్చారంటే కూడా మనం నమ్మలేము, మనం నమ్ముతాము. అప్పటి వరకు మనం సంబరాలు ఇంతవరకే జరుపుకోవాలి. స్త్రీ పుట్టినాక 20 years అప్పుడు సంతోషం కాదు. పిల్లలు పుట్టిన 2 రోజులకు సంతోషం ఉంటుంది, సంతోషం ఉండదు.
ఈ మధ్య ఒకసారి ఈ మధ్య కిషన్ రెడ్డి గారికి మధ్యాహ్నం వచ్చిన ఆయన మాట్లాడలేకపోయారు. పిల్లలు పుట్టుడు ప్రోత్సాహం తండ్రికి పుట్టుడు జన్మించినప్పుడే పుట్టుడు జనులా పుట్టుని కనుగొని పొగడక ప్రోత్సాహం కొన్నాడు పొందుల సమస్య అన్నాడు. పిల్లలు పుట్టినప్పుడు వారసాలు అందరం చేసుకుంటాం, అది కాదు సమస్య. పిల్లాడు వరకు అవన్నీ కొడుకు ఎంత పెద్దవాడయ్యాడు, ఎంత ఉప్పంగా ఎంత మంచి పెద్ద పేరు తెచ్చాడు. కానీ పిల్లగానికి పేరు వచ్చినప్పుడే సంతోషం. పిల్లగానికి అన్నప్పుడు కానీ పిల్లగానికి వారసాల చేస్తున్నప్పుడు పిల్లగానికి ఏదో ర్యాంక్ వచ్చినప్పుడు సంతోషపడే కంటే పిల్లగాన్ని చూసి పోయినప్పుడు తల్లిదండ్రులకు ఉన్న సంతోషం వేరే ఉన్నాయి. అదేవిధంగా మనకు పూర్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే మనం సంతోషించాలి. అంతవరకు మనం సంతోషించాల్సిన అవసరం లేదు. సంతోషపడతాను మరొకసారి చెప్తూ, అదే కాకుండా అవకాశాన్ని ఇచ్చిన వెంకట గారు కానీ నది చెప్తూ ఎన్ఆర్ఐలు అందరూ కలిసి తెలంగాణ యూనియన్ పెట్టుకోవడం కాకుండా తెలంగాణ కొరకు అవసరం ఉన్నది. కేసీఆర్ నమ్ముతారు, కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు వెనుక ఉన్నారు. ఎవరైనా నేను మాట్లాడాలి కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రొఫెసర్ మనోహర్ అండ్ ఉషా వారు ఇండియాకి వచ్చారు. లాస్ట్ ఐ థింక్ ప్రాబ్లీ టైం 35 years నుంచి వారు ఈ కాజ్ గురించి చాలా కృషి చేశారు. ఒక థింక్ ట్యాంక్ లాగా, మేధావి లాగా వారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇండియన్ చేశారు. వారిని రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ మనం టాక్ మేబీ 4 minutes. ఇప్పుడు వెంకట్ యువారు, టీవీ పాంపేసి, కిషన్ నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నాకు పరిచయమైన మిగతా మిత్రులందరూ తెలంగాణ ఎన్ఆర్ఐ సోదరులు, సోదరిమణులు, తర్వాత పేరెంట్స్ అందరికీ నా తెలంగాణ శుభోదయం. నేను మీతో ఉండకపోయినా భౌతికంగా ఇండియాలో ఉండి హైదరాబాద్ నుంచి మొదటి నుంచి మీతోనే ప్రయాణిస్తున్నాను. 1998లో శ్రీని, సుధీర్, మిగతా వాళ్ళలో వచ్చినప్పుడు బిఆర్ జనార్దన్ రావు, కోదన్ వీళ్ళందరి దగ్గరికి నేను వాళ్ళతో పాటుగా వెళ్ళి పరిచయాలు చేసి మధు కాకులవడం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా పీడిఎఫ్ని అప్పుడు 1999లో మొదటి ఆర్థికంగా అప్పుడు నేను మీతో పాటుగా పాల్పంచుకుంటున్నాను. అయితే సరే, నేను ఇక్కడ వ్యక్తిగత చరిత్ర కోసం రాలేదు, మీతో పాటు ఉత్సాహం పంచుకోవడానికి వచ్చాను. తర్వాత ఒక సక్రియమైన తెలంగాణ వాదిగా దాదాపు 50 ఏళ్ళుగా నేను 1969లో మరి చెన్నారెడ్డి ఆయన ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ విద్యార్థి కార్యాలయ సమితి వరంగల్ కన్వీనర్గా, తర్వాత అప్పుడు నేను స్కూల్లో ఉండేవాడిని. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత అప్పుడు కన్వీనర్గా ఉంటాను. అప్పటి నుంచి కూడా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా నేను కొంత పాజిటివ్గా ప్రత్యేకమైన కృషిని ఆహ్వానిస్తున్నారు. దానికోసం మాట్లాడాల్సింది. మొట్టమొదటిసారిగా నేను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నేను ఎక్కడైతే ప్రొఫెసర్గా ఉన్నాను. చాలా మంది వ్యక్తులకు ఇప్పుడే నేను ఎన్నిసార్లు తెలియదని తెలిసింది నాకు. అసలు తెలంగాణలో కేంద్రీయ విశ్వవిద్యాలయం రావడానికి కారణం 6 పాయింట్ ఫార్ములా. ఇందిరాగాంధీ ఏం చేసిందంటే అప్పుడు అందరినీ మభ్యపెట్టి షట్సూత్ర పథకం అని పెట్టేసి ఒక పాయింట్ ఏంటంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం. అయితే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మేమే ఒక మైనారిటీ. 1990లో వచ్చినప్పటి నుంచి నేను చాలా యాక్టివ్గా పుంజుకుని తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ని, కేశవరావు జాదవ్ గారిని, టి ప్రభాకర్ గారిని అందరినీ పిలిచి మొట్టమొదటిసారిగా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మా ఆడిటోరియంలో, అంబేద్కర్ ఆడిటోరియంలో మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు దాన్ని ఒక ప్రత్యేకమైన చర్యగా తీసుకొని అప్పటి నేను ఒక తొట్టుపడే తెలంగాణ వాళ్ళుగా చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి, చాలా సిగ్గుపడే పరిస్థితి. అంటే అదంతా గతం. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు ఒక ఇన్ని సంవత్సరాలు ఇంత అమరవీరుల త్యాగాల ముందు అసలు మాది ఒక పిపీలికం.
విద్యార్థులు శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఆవేశంతో పోయి ఎన్ని మీటింగ్లో ఎన్నిసార్లు నేను ఎక్కడెక్కడ ఎన్ని వందల సార్లు మాట్లాడానంటే అది చెప్పడం కష్టం. ఆత్మహత్యలు వద్దన్నా వీళ్ళంతా ఆత్మహత్యలు చేసి దాదాపు 650-700 మంది అమరవీరులయ్యారు. వాళ్ళ చరిత్ర కూడా మనం ఉంటుంది. అయితే వ్యక్తులందరూ మాట్లాడినట్టు అందరు పేరు పేరు నాకు చెప్పలేను. అందరూ మాట్లాడినా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం చేసుకునే సంబరాలు కేవలం పాక్షిక మాత్రమే, సంపూర్ణమైన సంబరాలు కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఆ విషయం కూడా చెప్పారు. ఎందుకంటే మనం సరైన సమయంలో సరైన చర్య చేయకపోతే అది చాలా అజాగ్రత్తలో పడిపోయినట్టుగా ఉంటుంది. అయితే నేను మీ ఎన్ఆర్ఐ మిత్రులందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే, మీరు దీని ప్రత్యేకమైన రంగాల్లో నిష్ణాతులు ఎన్నో ఏళ్ళ నుంచి కృషి చేస్తున్న వాళ్ళు ఈరోజు మనకు తెలంగాణ అనేది ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా, ఒక యూనిక్ స్టేట్గా మనం సాధించే అవకాశం వచ్చింది. వీ కెన్ బి ఏ గ్రీన్ స్టేట్, వీ కెన్ బి ఏ పవర్ స్టేట్, వీ కెన్ బి ఏ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వీ కెన్ బి ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ స్టేట్. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. దీనికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరందరూ పాల్గొంటే తప్ప సాధ్యం కాదు. కేసీఆర్కో కోదన్కో చాలా కాలం వరకు నేను తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరంలో కేసీఆర్ పెట్టిన ఫోరంలో నేను అడ్వైజర్గా ఉన్నాను. అయితే ఒక ఇష్యూ మీద నేను కూడా నిన్ననే ఆయనతో విభేదించి బయటకు రావడం జరిగింది. అది సరే గట్టింది. కానీ మనం అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి అంటే, ఇప్పుడు మొన్న నేను 13వ తేదీన మనందరం కలిసినప్పుడు కిషన్ రెడ్డి నాతో సోలార్ ఎనర్జీ గురించి ఒక చాలా లెంతీగా డిస్కషన్ చెప్పారు. అయితే ఇవన్నీ కూడా నేను మీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, సోలార్ ఎనర్జీ కానివ్వండి, పవర్ జనరేషన్ కానివ్వండి, లేదా మీరు కొంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, మీరు కొంతమంది హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, వైద్య ఆరోగ్య విద్యా రంగాలు అన్నీ ఇవన్నీ కూడా ఎనర్జీ రంగాల్లో మీరు ప్రతిదీ కూడా ఒక బ్లూ ప్రింట్ చేసి, మీరు ప్రతి రంగానికి ఒక బ్లూ ప్రింట్ చేసి మనకు వచ్చే తెలంగాణ ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా నిలబెట్టి ఆదర్శ రాష్ట్రంగా ప్రపంచంలో నిలబెట్టినట్లయితే మనం అందుకని యాక్చువల్గా మనం సాధించింది ఓన్లీ ఆరంభం. మన పోరాటం ఇప్పుడే ఆరంభమవుతుంది కనుక నా విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా ఈ సంబరాలతో ఆగిపోకుండా ఇక నుంచి ఇంకా కృషి చేసి మీ రంగాల్లో మీరు కాంట్రిబ్యూట్ చేస్తారని, నా విన్నపాన్ని గమనిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. డాక్టర్ ప్రొఫెసర్ ఉషా గారిని పిలుస్తున్నాను. జై తెలంగాణ. ముందుగా వరవీరులకు జోహార్లు అర్పిస్తూ అవకాశం ఇచ్చిన మన ఎన్ఆర్ఐ మొత్తం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్పదలుచుకున్న నేను ప్రధానంగా భాషా శాస్త్రానికి సంబంధించిన వ్యక్తిని. చాలా చదువుకున్న దానిలో పనిచేసి మొన్ననే రిటైర్ అయ్యాను. దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి భాషే లేదు, ఏ భాష ఇచ్చాము వాళ్ళకి అసలు సాహిత్యమే లేదు అంటూ ఇవాళ కాదు గురించి అన్నారు నిజానికి. కానీ మీరు కొంతమందికైనా తెలిసి ఉంటుంది, 1920-30 సంవత్సరాల నుంచి మనకు వద్దిరాజు సోదరుల నుంచి సురవర ప్రతాప్ రెడ్డి గారు అట్లా కించపరచడం వల్ల వీళ్ళకి సాహిత్యమే లేదు, వీళ్ళకి కవులే లేదు అనడం వల్ల గోల్కొండ కవుల సంచికి తీసుకొచ్చారు. అట్లా అది దాంతో మొదలైంది అనమాట. అప్పటి నుంచే ఈ రకమైనటువంటి వివక్ష భాషాపరంగా, తర్వాత సంస్కృత పరంగా ఉండేటువంటి వివక్షలు ఇప్పటికెట్లా కూడా మేము యూనివర్సిటీలలో పనిచేస్తున్నా కూడా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు, యూనివర్సిటీలో పనిచేస్తున్నాం కాబట్టి. ఓ మీరు తెలంగాణనా, మీ భాషలా లేదండి అంటే భాష ఎలా ఉంటుంది, మీరేం చదివారు కనుక మీ భాష తగ్గట్టు తెలుసు. ఏం తెలుసు మీకు భాష గురించి? సాహిత్యం, తెలంగాణ సాహిత్యం చదివారు అసలు ఎవరైనా? మనమే అసలు తెలంగాణ వాళ్ళే చాలా తక్కువగా చదువుతున్నారు తెలంగాణ సాహిత్యం గురించి. మీరు చదవాలి. ఎందుకంటే మాండలికం ఉందండి, మాండలికాలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రతి వాళ్ళకు వాళ్ళ మాండలికం ఉంది.
మన మాండలికల్లో అల్లం రాజయ్య గారు, లేకపోతే వేముల ఎల్లయ్య గారు, ఎంతమంది తెలంగాణ రచయితల వేదిక మనకు చాలా ఉన్నాయి. అది కాదు, మీరు సాహిత్యాన్ని చూడండి, సాహిత్యవేత్తలు లేరా? కవుల సంగతి వదిలేసేయండి, వాళ్ళందరి గురించి ఆల్రెడీ చెప్పేశారు. మనకి ప్రామాణిక భాష లేదంటారు. ఏదైనా సైన్స్ రాయాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమనం ఇన్ని రంగాలలో విద్య, వైద్య, ఆరోగ్య ఎన్ని చెప్తున్నారు కదా, రాజకీయ ఏ రంగంలోనైనా మనం రాణించాలంటే మన భాషను మనం అభివృద్ధి చేసుకోవాలి. మన భాష అంటే ఏమిటి? 2.5 జిల్లాల భాష కాదని కాళ్ళోజీ నారాయణ చెప్పాడు కదా. అంటే నువ్వు మాట్లాడుతున్నావు అనొచ్చు, నేను చాలా ఏళ్ళుగా మాట్లాడుతున్నాను, దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఇలా మాట్లాడుతున్నాను. కాబట్టి కొంతమంది ఆంధ్రానికి అవకాశం కూడా ఉండేది ఒకప్పుడు. అయితే సమస్య ఏంటంటే, మీరు చదవండి వరవరరావు గారిని, కాళోజీ గారిని, వజ్రాల సోదరులని, చాలా వాళ్ళందరూ కూడా మాండలికమేమీ రాయలేదు, పూర్తి మాండలికాలలో రాయలేదు. మనకు ప్రామాణిక భాష లేదని అనేవాళ్ళని మన చదివితే తెలుస్తుంది. ప్రామాణిక భాష తెలంగాణకు ప్రత్యేకంగా కూడా ఉంది, కానీ దాని మీద దృష్టి సరిగ్గా పెట్టలేదు. మాండలికాలు వచ్చినటువంటి చైతన్య వాళ్ళ పద్ధతులలో మనం మాండలికాలను అభివృద్ధి చేస్తున్నాం, మాండలికాలను అందరూ రాస్తున్నాం అన్ని మాండలికాలలో కూడా. కాబట్టి సైన్స్ రాయాలంటే శాస్త్ర సాంకేతికంగా ఉండేవాళ్ళే, సాహిత్య రంగానికి చెందిన వాళ్ళు కాదు. మీరు ఒక వ్యాసాన్ని తెలుగులో రాయాలని తెలుగులో ఇంగ్లీష్ సరే తెలుగులో రాయండి దయచేసి. మీరు ఒక మ్యాగజైన్ తీసుకురండి, తెలంగాణ మ్యాగజైన్ రావాలి. వచ్చాయి, నేను ఒకప్పుడు ఒక ఆయన ఉండేవాడు చాలా నుండి, నన్ను 1993-95 వ్యాసం రాసినట్టే నేను భాష మీద వాళ్ళు వ్యాసం రాసిచ్చాను. అయితే మీరు పత్రిక తేవాలి, ఎలాంటివి ఏ రకంగా తెస్తారు, అందులో ఏం చేస్తారు. కాబట్టి భాషను కూడా మనం అభివృద్ధి చేసుకోకపోతే, భాష లేకుండా మనకు రాష్ట్రం నుండి ప్రయోజనం ఏంటంటే మన భాష మనం అభివృద్ధి చేసుకోవాలి. మన ఆ రంగంలో మనం అన్ని రకాలుగా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మనం అభివృద్ధి చెందేలాగా మనదైనటువంటి కాంట్రిబ్యూషన్ మనం అందించాలి. జై తెలంగాణ. చాలా మంచి మాట చెప్పింది భాష విషయంలో. నాకు అంత పాండిత్యం లేదు, ఏదో సగం చదువుతున్నా, తెలియని సరిగ్గా రాలేదు. నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చేసిన, మనం తెలంగాణలో జనరల్గా ఎక్కడ మాట్లాడినా కానీ ఒక తెలంగాణ నమస్తే ఎట్లా వచ్చినామని ఇమీడియట్గా ఒక గుంటూరు అనగానే ఐటెంట్ బాగున్నారా అంటాం. మనం లాంగ్వేజ్ చేంజ్ చేసి మాట్లాడతాం, అకామిడేటివ్ ఉంటాం. అదే గుంటూరు ఎప్పుడైనా కానీ ఏమన్నా అని అనడు. 50 ఏళ్ళ నుంచి మేము ట్రై చేయాలి స్టార్టింగ్ టుడే ఇవాళ మన తెలంగాణ ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నాం, ఆంధ్ర ప్రజలు ఎట్లా మాట్లాడారు, ఎట్లా వచ్చినావా అన్న మన భాష తప్పలేదు. అన్న రా కూర్చున్నా మన ఇంటికి నడు అని ఏమంటే బాగున్నారా, ఎలా ఉన్నారు, చేంజ్ ఇవ్వాలి మనం. సో ప్లీజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మన తెలంగాణ ప్రజలతో ఎట్లా మాట్లాడాం, ఆంధ్ర ప్రజలతో అదే ఆశ మాట్లాడాలి. అప్పుడు మన మన యాక్సిడెంట్ చిన్న మన మనం ఒకప్పుడు అకామిడేటివ్ ఉండడం ఒక గ్రేట్ వర్చ్యూ లాగా ఉండి ఎవరికైనా మర్యాద ఇస్తాము, మనం ప్రస్తుతం మర్యాద ఉన్న సంస్థ అనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఐడెంటిటీ మెయింటైన్ చేయడానికి మనము నమస్తే ఎట్లున్నా ఉన్నాక ఎవరిని బాగున్నాడు మనం నమస్తే ఎట్లు నడుతున్నాం మనం. అది మన లాంగ్వేజ్ ఎందుకు చేంజ్ చేయాలి. అది నా అంటే ఈ మోటు మా అన్ఎడ్యుకేటెడ్ లాంగ్వేజ్ చెప్పినా ఉషా గారు కొంచెం సాహిత్యం లెవెల్ మనకు అర్థం కాదంతా చిన్న లెవెల్ చెప్తున్నా. ఏ పండించుకున్నా ఎవరు కలిసినా ఏ మనిషి కలిసినా మన మన తమ్ముతో అందరితో ఎట్లా మాట్లాడతామో అంటే ప్రపంచ లెవెల్తో అదే మన లాంగ్వేజ్ మాట్లాడాలి తెలుగు. ఇప్పుడు కృష్ణ ముత్యం గారు దయచేసి ఫోర్ మినిట్స్ వినేసినండి ప్లీజ్. ఫస్ట్ జై తెలంగాణ. ఇట్లాంటి మీటింగ్స్ సో ప్లీజ్ పార్డన్ ఏమన్నా మిస్టేక్స్ అవి అయితే, బట్ ఐ జస్ట్ వాంట్ టు కవర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మన నీటి సమస్యలు, మన భాష,
అన్ని పెద్దలందరూ ఆల్రెడీ దే కవర్డ్. సో ఐ డోంట్ వాంట్ దాని గురించి మాట్లాడే అవసరం లేదు. బట్ దెర్ ఆర్ సమ్ కీ థింగ్స్, ఒక 2-3 థింగ్స్ ఐ వాంట్ బ్రింగ్ అప్. మనం ఏం చేస్తాం డిస్కషన్ వల్ల వాళ్ళు ఇంకా చేసిండ్రు. లాస్ట్ టైం 2009 అనౌన్స్మెంట్ అయిన తర్వాత దే హ్యాడ్ ఎ యూత్. ఎందుకు? బికాస్ ఆఫ్ మనీ బ్యాగ్స్, పైసలు. మాటలతో టోటల్ కట్టలేదు. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ మనీ. ఫౌండేషన్ ఏంది? మనీ. సో మనం ఇక్కడ అందరం మంచిగా ఆల్ డూయింగ్ గుడ్. ఇప్పుడు కొంతమంది మనం ఇక్కడ మా వైఫ్ డాక్టర్, షీ మేక్స్ గుడ్ మనీ, నేను ఐటీ. సో అందరూ మంచిగా జాబ్స్ ఆల్ డెన్సిటీ. కొంతమంది ఎవ్రీడే ఆర్ డిఫరెంట్ ఫైనాన్షియల్. అండ్ మీరు వేరే ఆర్గనైజేషన్స్కి, మన తెలంగాణ ఆర్గనైజేషన్స్కి డిఫరెన్స్ చూస్తే వీ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్ సపోర్ట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. సో నాకు ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఫోరంలో మనకి వాట్ కెపాసిటీ వీ హ్యావ్, మనకున్న కెపాసిటీ తోటి మనం వీ షుడ్ కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ బ్యాక్ హోమ్. మనం తెలంగాణలో ఇప్పుడు ఉత్తర తెలంగాణ వచ్చింది, జై తెలంగాణ, ఇవన్నీ దట్స్ ఫైన్. బట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ కాంక్రీట్. మనం తెలంగాణలో ఏమైనా డెవలప్మెంట్, మన తెలంగాణ పీపుల్ కోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన ఆర్గనైజేషన్ ముందుకు ఎట్లా తీసుకుపోతున్నాం. మాటలతో ఇప్పుడు నేను ఇక్కడ స్పీచ్ ఇచ్చి నేను TV9లో వచ్చి మా ఫ్యామిలీ అందరూ చూసారే మస్తు వచ్చిన TV9లో అనుకుంటే ఓకే దట్స్ గుడ్. బట్ ఐ హ్యావ్ టు సప్లిమెంట్ దట్ విత్ సమ్ ఫైనాన్షియల్ ఇది అనమాట. ఇప్పుడు సో దట్స్ వై అదొకటి ఫస్ట్. నేను కూడా మళ్ళీ మాటలతో పోటలు కట్టకుండా ఐ వాంట్ టు ప్లెడ్జ్ నాకు ఈ ఆర్గనైజేషన్ ఏం తెలియదు. ఇప్పుడే తిరుమల బాయ్ శ్రీనివాస్ ఇప్పుడే చెప్పి చీటా అంటే ఏంటి నాకు తెలియదు, కానీ మన తెలంగాణ కోసం కృషి పడుతున్నారని చెప్పింది వాళ్ళు. సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ టు ప్లెడ్జ్ $1,000 ఫ్రమ్ మై సైడ్. నా హోప్ ఏంటంటే నన్ను చూసి మన ఇంకా వేరే మన సోదరులు అందరూ దే విల్ ఆల్సో థింక్, అరే నేను మన ఆర్గనైజేషన్ ముందుకు పోవాలంటే ఏం చేయాలి. ఫస్ట్ వేరే అన్ని చేయొచ్చు, వేరే అన్ని చేయడానికి మన కండబలం ఉంది, యూత్ ఉంది, చాలా మంది ఇంకా యూత్స్ ఉంది, వాళ్ళు కొట్లాడడానికి తయారు, అడగడానికి తయారు. కానీ సంబడి నీడ్స్ టు డూ ద ఫైనాన్షియల్ పార్ట్. అది లేకుండా మీరు ఏం చేసి ఎంత ముట్టుకున్నా ఏం కాదు. ఇంకోటి నేను ఆల్రెడీ తిరుమల బాయ్కి శ్రీనివాస్ చెప్పిన డిసప్పాయింటెడ్ ఈ సెటప్ తోటి. మనం వీ హ్యాడ్ యాంపుల్ టైం, మనం డిక్లేర్ అయింది ట్యూస్డే. సో మనం అంటే ఇంకా గ్రాండ్ చేయాలి మనము. అది ఆఫ్టర్ పార్లమెంట్ యాక్ట్. బట్ మనం ఆల్వేస్ సే దట్ మనీ బ్యాగ్స్ ఇట్లా అంటాము, కానీ మనం ఓన్లీ మాటలతో అక్కడ ఆపేస్తున్నాం. వీ ఆల్సో హ్యావ్ టు షో ఇన్ యాక్షన్స్. వాళ్ళు ఏం చేస్తుందో వీ హ్యావ్ టు మిమిక్, వీ హ్యావ్ టు లెర్న్. అదొకటి. ఇంకోటి అమ్మ ఇప్పుడే చెప్పారు లాంగ్వేజ్ గురించి. మనం లాంగ్వేజ్ ఎప్పుడైనా మనం తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ శ్రీకాకుళ సాయిబాబా టెంపుల్ ఎవ్రీ థర్స్డే పూజ పోతాను. అక్కడ లాస్ట్ 2 years నుంచి ఒక ఆయన కనిపిస్తాడు అనమాట. అప్పుడు ఏం సార్ బాగున్నారా అంటాడు. నేను అంటే నేను కూడా ఆంధ్రాని అనుకున్నాను. బాగున్నాను బాయ్ ఎట్లా అని చెప్తుండే. 2 years నుంచి ఆయనతో మాట్లాడుతున్నాను. మొన్న ఈ థర్స్డే ఆవిడ అందరూ నేను అటాక్ చేస్తున్నాను అనమాట. ఏమని అయితే ఆయన అంటాడు మాది మంతని సార్ మాది అని. అరే ఎందుకని మళ్ళీ నీ లాంగ్వేజ్ ఎట్లా నువ్వు అంటే ఆయన ఏంటంటే ఇక్కడ ద మెయిన్ స్ట్రీమ్ అట్లా మాట్లాడుతుంటాడు. నేను ఏమన్నా ఏం సార్ బాగున్నారా, నమస్కారం సార్ అంటే నేను అనుకున్నాను ఆయన ఆంధ్ర ఏమన్నా ఏం బాగున్నావా అని అంటుండే. 2 years తర్వాత మొన్న ఫస్ట్ టైం ఇంకోటి ఈజ్ ఫ్రమ్ మంతని అంటే హార్ట్ ఆఫ్ కరీంనగర్, మన తెలంగాణ బిడ్డ. బట్ హీ సప్రెస్డ్ హిస్ లాంగ్వేజ్ టు ఫిట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. అది అవసరం లేదు మనకి. మనం ఎక్కడున్నా ఏమన్నా మన లాంగ్వేజ్ మాట్లాడతాం. అంటే ఇట్లా అమితాబ్ ఆల్సో నాకు ఇట్లా అంటుంటుంది. నేనంట అరే పోయి ఆ పోరలతో ఆడుకో అంట. అంటే ఏమా లాంగ్వేజ్ అంటే అమితాబ్ అవును పోరలంటే తప్పేముంది, పోరలంటే మన పోరలు అంతే. అరే పోయి ఆ పోరలతో ఆడుకుంటే ఏం లాంగ్వేజ్ అది పోరలు గీరలు అన్నమాట. సో అటు
అని అవా So I think Amita also wanted to say something. Unlimited time ఇస్తే ఆమె ఇప్పుడు అన్ని చీరల గురించి అవి అంటే నాకు ఎక్కువ స్కూల్లో ఉన్నప్పుడు మెజారిటీ 100% క్లాస్లో తెలంగాణనే ఉండేది. సో కాలేజ్లో అలాగే ఉండేది. సో నాకు అసలు ఆంధ్ర తెలంగాణ అది ఇది అనేది డిఫరెన్స్ అనేది అసలు ఎప్పుడు తెలియలేదు. అంటిల్ ఐ వెంట్ టు బెంగళూరు. అప్పుడు వెళ్ళినప్పుడు 90% ఆంధ్ర వాళ్ళు, నేను ఒకదాన్నే తెలంగాణ నుంచి. సో అప్పుడు నాకు తెలిసిందమ్మా ఇంత సర్ప్రైజ్ చేస్తారా వీళ్ళు అనేది యాక్చువల్గా అప్పుడు ఐ స్టార్టెడ్ రియలైజింగ్. సో అప్పుడు అనిపించింది అరే నాకు ఎవరు తోడుగా సపోర్ట్ లేరు. అండ్ ఏ వర్డ్ మాట్లాడినా దే వర్ లైక్ ఐ మీన్ ఈవెన్ దో దే వర్ ఫ్రెండ్స్ ఇన్ అ నైస్ వే. వాళ్ళు అనేవాళ్ళు ఏంటి అది చండాలంగా అలా అంటావు, రొట్టెలు అంటారండి, అది చపాతీలు అవి అలా చిన్న వాటికి అది ఓ మై గాడ్ అంత ఇది అనుకుంటారా వేరే వాళ్ళు అని అనుకునేదాన్ని. బట్ ఇన్ ద end I don't think all those things really matter. It all matters. What matters is life. ఎలా చదువుతున్నారు, what is your upbringing, how do you present yourself in the society అనేది I think it's more important. So I mean నేను అదే కృష్ణ చెప్తాను అనుకున్నా. I mean nothing maybe not in terms anything related to Telangana separation, కానీ దానికన్నా ముందే నేను ఊరికే టీవీలో అవి చూస్తూ ఉంటాను. సో మనము డెవలప్మెంట్ గురించి అవి లైక్ వీళ్ళు ఇన్ని టీఎస్జీసీ సిటీఏ ఎన్నో కమ్యూనిటీ ఎన్నో పార్టీలు గెట్ టుగెదర్ ఇలాంటివి ఏదో చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ నైస్ టు ఎంకరేజ్ తెలుగు కమ్యూనిటీ ఇన్ దిస్ ప్లేస్. కానీ అదే టైంలో ఐ థింక్ ఇన్ని 10 పార్టీలు ఉండే బదులు ఏదో ఒక 2-3 బాగా చేసుకొని మిగిలిన పైసలు మేబీ వీ కెన్ యూటిలైజ్ దట్ ఇన్ అ వెరీ గుడ్ వే. Use it for like really like poor people that there are so many. I think we are happy here, everybody is well settled. We are more thinking about like నేను వాళ్ళకన్నా ఎక్కువ చేయాలి వీళ్ళకన్నా ఎక్కువ చేయాలనే ఆలోచన మనకి ఎక్కువ ఉంటుంది. ఆధిపత్య పౌరులు ఓకే. కానీ నాకు అనిపించింది మేబీ ఇఫ్ యూ రియలీ స్టెప్ బ్యాక్ and think really even if you like contribute like even $10, $15 a month, which is not really a big amount for us, I think you can really provide